నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం మొదలైన రోజే వర్గీకరణకు తన వంతు సహకారం అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వర్గీకరణ ఆయన హయాంలోనే చేశారన్నారు. దీంతో నారా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు వెచ్చించి రహదారులు మరమ్మతులు చేశారని, గ్రామాలలో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. ఎందుకంటే ఒకటే కాస్ట్ మైనింగ్ రాకుండా ఎస్సీలలో కూడా కాస్ట్ అవన్నీ లేకుండా ఎవరికి వాళ్ళకి కరెక్ట్గా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో చేయడం జరిగింది. మరి గతంలో కూడా మేమందరం కూడా కూర్చొని దీనిపైన డిస్కస్ చేసేటోళ్ళము. ఎలా తీసుకొని పోవాలా, ముందరికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా చెప్పాలా అని చెప్పి మేము చాలా డిస్కషన్ జరుగుతుండేది మాతో. కానీ ఫైనలీ కూటమి ప్రభుత్వం వల్లనే ఏదన్నా మంచి జరగాలన్నా కూటమి ప్రభుత్వం వల్లనే జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటాం. అంటే టైం తీసుకొని, అంటే పోయిన ప్రభుత్వం మీ అందరికీ బాగా తెలుసు. ఆయన బటన్ ఒత్తడానికి మొత్తం టైం తీసేసుకున్నాడు. కానీ ఆయన చెప్పినది కూడా ఏది కూడా సాధించలేకపోయారు. ప్లస్ స్టేట్ని కూడా ఎకనామికలీ చాలా ఇంకెలు తీసుకొని పోయారు. మరి అట్లాంటి స్టేట్ని ప్రజలందరూ కూడా గమనించి, ఏం కాదు ఈ స్టేట్ని ముందరు తీసుకొని పోవాలన్నా, మొత్తము ఇండియాలో మంచి ర్యాంకింగ్లోకి రావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారితోనే ఒక్కరితోనే సాధ్యమవుతుందని పబ్లిక్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించడం జరిగింది. అదే ప్రకారంగా ఆయన కూడా ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా ఫస్ట్ రావడమే. గుంతలు ఉండే రోడ్లు మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ పోవాలంటే, మోటార్ సైకిల్ పైన పోవాలంటే కూడా చాలా ఆలోచిస్తుంటున్నాం. ఎందుకంటే లేకుంటే చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు. మరి రావడమే దానికి పైన ఇన్ని వేల కోట్లు అని చెప్పి పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ని గుంతలు లేకుండా ప్రతి ఒక్క హైవే చేయడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పెద్దలు ముసలి వాళ్ళందరికీ ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టి పెద్ద కొడుకు కుమారుని ఎంచుకుంటామని చెప్పాడు. అదే మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నాము. మరి ఇంకా మిగిలిపోయినవి కూడా కంపల్సరీ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట పైన నిలుచుకుంటాము. మరి ఎస్సీ వర్గీకరణనే కాదు, మరి రాబోయే కాలంలో కురుబ ప్లస్ వాల్మీకి సోదరులకు అందరికీ కూడా ఈ గవర్నమెంట్ త్రూవే న్యాయం జరుగుతుందని చెప్తూ సెలవు.